ఏంటి ఇక్కడ ఏం జరుగుతుంది అని అనుకుంటున్నారా? ఏం లేదండి. మామూలుగా పిల్లలకి ప్రతి సంవత్సరమే కాదు, నెలలకు కూడా వాళ్ళ సైజ్ అనేది డిఫరెంట్‌గా మారిపోతుంది. సో, ఫుడ్ సైజ్ కూడా అలానే అవుతుందనమాట. సో, అలా నిశ్చయివి ఏవైతే చాలా చిన్నగా అయిపోయాయో అవన్నీ తీసేసి ఏదైనా ఒక ఆర్ఫనైజ్‌కి అలా ఇవ్వాలి అని అనుకుంటున్నా. అలా బయట పడేసినా కూడా మనకి ఏం యూజ్ ఉండదు. సో, అదే ఎవరికైతే నీడ్ ఉందో వాళ్ళకిస్తే సో, మనకు కూడా కొంచెం మంచిగా అనిపిస్తుంది. ఎందుకనంటే ఇంత డబ్బులు పోసి కొన్నప్పుడు అవి పాడైపోయాయి, అవి మనం ఎక్కువ రోజులు యూజ్ చేయలేదు అన్న ఇది ఉండకుండా ఇప్పుడు ఏదైతే నిషేకి చిన్నగా అయిపోయాయో ఆ షూస్ అన్నీ నేను తీసేస్తున్నానమాట. అలా తీసేయడం ఇదిలో బయటపడ్డ షూస్ ఇవన్నీ. సో, ఇవి నేను దగ్గర నుంచి చూపిస్తాను. నిశ్చయ్ పాలిషింగ్ కూడా చేసుకుంటున్నాడు. నిశ్చయ్, అవన్నీ నీకు బాగా టైట్ అయిపోయాయి, అందుకనే చిన్నగా అయిపోయాయని చెప్పేసి నేను ఇవన్నీ తీసేస్తున్నా. డైలీ వేర్కి, పార్టీ వేర్, సో అలా తీసుకున్న షూస్ ఇవన్నీ కూడా. సో ఇవేంటి ఒక్కొక్కటే ఉన్నాయి అంటే, మా ప్రబుద్ధుడు కోపం వచ్చినప్పుడు లేదంటే బోర్ కొట్టినప్పుడు అలా బాల్కనీ నుంచి పడేస్తూ ఉంటాడనమాట. అందుకే ఇవి సింగిల్గా మిగిలిపోతున్నాయి. పిల్లల్లో నార్మల్‌గానే వాళ్ళ వస్తువులు మనం తీసేస్తున్నాం, లేదంటే ఇంకెవరికైనా ఇచ్చేస్తున్నాం అన్నప్పుడే, తీసేస్తున్న వస్తువుల్ని వాడాలి అన్న ఇంట్రెస్ట్ ఎక్కువ పెరిగిపోతుంది కావచ్చేమో. సో, అందుకనే వాడు పట్టకపోయినా కూడా వేసుకోవాలి అని బాగా ట్రై చేస్తున్నాడు. కానీ కుదరట్లే పాపం. ఇక పాతవి తీసేయగా కొత్తవి ఇంకేమున్నాయో ఒకసారి చూద్దాం. సో, ఇంకా ఇవన్నీ కూడా పార్టీ వేర్ షూస్ అనమాట. సో, వీటిలో ఈ స్కెచెస్ ఏమో రన్నింగ్‌కి అండ్ స్కేటింగ్ కోసం అని చెప్పేసి వీటిని తీసుకోవడం జరిగింది. అండ్ పక్కన ఇవి రెడ్ అండ్ గ్రీన్, ఇవి 2 కూడా ఒకటే, వీటికి లైట్స్ కూడా వస్తాయి. అండ్ ఇది స్పైడర్ మ్యాన్ షూస్. అండ్ సెకండ్ వన్ ఇవన్నీ కూడా ట్రెడిషనల్ అవుట్‌ఫిట్ వేసినప్పుడు యూజ్ చేయడానికి, ఇవి కూడా ట్రెడిషనల్ అండ్ డైలీ వేర్ లుక్ కోసం. అండ్ ఇవి క్యాజువల్ నార్మల్‌గా బయటికి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఇవి వేస్తూ ఉంటాను. ఏమైంది? ఫిట్ అయిందా? ఇక ఈ 2 షెల్ఫ్స్ కూడా నావన్నమాట. వీటిలో ఏంటి అనంటే డైలీ వేర్, పార్టీ వేర్, ఆఫీస్ వేర్ అని డిఫరెంట్‌గా ఉన్నాయి. సో, అవన్నీ కూడా నేను ఒక వ్లాగ్ లాగా చేసి చూపిస్తాను సెపరేట్‌గా. సో గైస్, చూసారు కదా. సో ఇవన్నీ క్లీన్ చేసే వరకు బాగా చెమటొచ్చేసింది. సో ఇప్పుడు ఫ్రెష్ అయ్యి నేను ఆఫీస్కి వెళ్ళిపోవాలి. సో గైస్, హోప్ యూ ఆల్ లైక్ ఇట్. నిశ్చయ్ ఫుట్వేర్ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే సో ప్లీజ్ డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.